రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ప్రజా సంక్షేమాన్ని సాధించుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్లపట్నంలో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగానూ అభ్యున్నతి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వ పాలనలో కుల వృత్తి పేరు మీద సామాజిక దోపిడీ చేశారని, కులాల వారీగా రాష్ట్రంలో సంపదను కొల్లగొట్టారని వంశీచంద్రెడ్డి ఆరోపించారు. తనను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే ముదిరాజు అభ్యున్నతి కోసం పార్లమెంట్ వేదికగా మీ వారిని బలంగా వినిపించి అభివృద్ధి వైపు నడిపించే దిశగా కృషి చేస్తానని చల్లా వంశీచంద్రెడ్డి హామీ ఇచ్చారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము. ముదిరాజులను బీసీ నుంచి బీసీఏగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాము. ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము. పండుగ సాయంత్రం విగ్రహాన్ని జడ్జల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు. అట్లనే నియోజకవర్గ స్థాయిలో జడ్జల నియోజకవర్గంలో, శాసన నియోజకవర్గంలో, దేవరకత్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంగా మీకు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మీ ముదిరాజుల సంఘం భవనానికి మేము నిధులించి మీకు గొప్ప సంఘ భవనాలని ఏర్పాటు చేసే ఆలోచన మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ, ముదిరాజులు ఎక్కువగా ఉండే గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో ముదిరాజులు ఎక్కువ శాతం ఎక్కడెక్కడ ఉంటారో ఆ గ్రామాలని ఐడెంటిఫై చేసి గ్రామాలలో కూడా ముదిరాజుల భవనాలు కట్టించే బాధ్యత నేను అనిరుద్ రెడ్డి గారు తీసుకుంటామనే మాట తెలియజేస్తూ